హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేస్తారో? టిఫిన్లు వంటలు అన్నీ అయిపోయినాయి. నేనైతే ఉసిరికాయలతో చిన్న స్వీట్ లాగా తయారు చేస్తున్నాను అండి. స్వీట్ ఎలా అంటే, ముందుగా మనం ఉసిరికాయలు అంటే ఈ చిన్న కాయలండి, కింద చెట్టు నుంచి కింద పడినప్పుడు పగిలిపోయినట్టు అవుతాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలంటే కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసినాక కాయలు అలా ఉన్నాయి అనమాట, బాగాలేవు. కొద్దిగా బాగున్నాయి తీసి ఒక 20 కాయలు ఏమో ఉంటాయండి అంతే. వాటిని చక్కగా కొద్దిగా నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా కొద్దిగా లైట్గా వేసి వేయినట్టుగా వేసుకొని కొంచెం పెండెం మీద వేసుకొని వేయించుకుంటే మనకు కాయలన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం స్వీట్ సరిపడంత బెల్లం వేసుకొని కొంచెం బెల్లం అంతా కరిగిన తర్వాత కొద్దిగా లైట్ పాకం వచ్చినప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకుందామండి. వేసేసుకొని పాకంలో అలా కలుపుతూ ఉంటే కొంచెం ముద్దురు పాకం వస్తుంది అనమాట. లేత పాకం కాకుండా కొద్దిగా ముదురు పాకం వచ్చి కొంచెం అలా కలుపుతూ ఉందామండి. బాగా కలిపినాక పాకం అంతా అయిపోయేంత వరకైనా ఉంచుకోవచ్చు, మీ ఇష్టము. లేదు అనుకుంటే 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా మనం ఎండలో ఇది చూడండి, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. కొద్దిసేపు ఉంచుకొని పాకం అంతా మనకు ఆ ఓపెన్ అయిన కాయలకు మొత్తం పోయి నిండిపోతుంది అనమాట. అలా పెట్టేసుకొని మొత్తం ఒక పాకం అంతా అయిపోయిన తర్వాత గిన్నెలో చల్లారి పెట్టినాక బౌల్ వేసి పెట్టేసుకొని అలా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఎండలో పెట్టేసుకుంటే మనకు పాకం మొత్తం కాయలకు పట్టేస్తుంది. ఎండిపోయిన తర్వాత అలా తింటుంటే తీయగా మనకు బెల్లం పాకంలాగా అనిపించవండి, వేరే రకంగా స్వీట్ లాగా అనిపించదు. చాలా బాగుంటుంది. ఆ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, మన ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న ఎండ వచ్చినప్పుడు ప్లేట్లో పెట్టినా కానీ చక్కగా ఎండిపోతాయి. మనం బయట పెట్టుకున్నా బాగుంటుంది. పాకం అంతా పట్టిన తర్వాత ఒక రోజు అంతా బాక్స్లో వేసుకొని నెక్స్ట్ రోజు బయట ఎండలో పెట్టేసుకుంటే మనకు పాకం మొత్తం పట్టేసి చక్కగా ఒక స్వీట్ లాగా తయారవుతాయండి. చాలా బాగుంటాయి. మన పిల్లలకు చాక్లెట్లు అని ఇచ్చినా నమ్ముతారండి. నిమ్మప్పలైనా అలా దొరుకుతున్నాయి కదా మనకు, ఆరెంజ్ బిల్లలు అట్లా దొరుకుతున్నాయి కదా, అలా అనుకొని ఇవ్వచ్చు పిల్లలకు. ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి.